డాక్టర్ సి రామోజులరెడ్డి పల్మనాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నడపబడుచున్న రామశ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కడప నాగరాజుపేట నందు ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ ఈహెచ్ఎస్ మరియు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కల వారికి మోకాళ్లు మార్పిడి అన్ని రకముల శస్త్రచికిత్సలు ఉచితంగా చేపడుచున్నవి. ఒకే మండలం 5 గ్రామ పంచాయతీలు 7 గ్రామాలు దాదాపు 10,665 మంది ఓటర్ 150కి పైగా బైండోవర్ కేసు 600 మంది పైగా పోలీసుల భద్రత. ఇవన్నీ ఇంటే ఆశ్చర్యంగా ఉంది కదా. ఒక మండలానికి జరుగుతున్న ఎలక్షన్ లో జరుగుతున్నటువంటి కసరత్తుకు సంబంధించిన స్టాటిస్టిక్స్ ఇవి. అది ఎక్కడో కాదు, పులివెందుల నియోజకవర్గం పులివెందుల మండలానికి జరుగుతున్న ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు ప్రచారంలో 2 పార్టీలు హోరెత్తిస్తున్నాయి. అక్కడ డూ ఆర్ డై అన్నట్లుగా 2 పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికను తీసుకోవడంతో పల్లెలో కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఎన్నికల జాతరను తలపిస్తున్నాయి. మీకు ఇది అర్థం కావాలంటే ఒకే ఒక పాయింట్ లో చెప్తా. మొత్తం పులివెందుల మండలంలో ఉన్న ఓటర్లు 10,661 మంది. కానీ ప్రతిరోజు 10,000 మంది 2 పార్టీల తరపున పార్టీ కార్యకర్తలు ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు మీరే. బయట నుంచి ఎంతగా నాయకులు కార్యకర్తలు వచ్చి పులివెందుల మండలంలో ఆయా పార్టీల తరపున ప్రచారం చేస్తూ ఉన్నారో దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కొక్క పార్టీ తరపున ఒక్క రోజులో అన్ని గ్రామాల్లో కలిపి 5,000 మంది దాకా ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా గుంపులుగా వస్తూ ఉన్నారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. కొన్ని చోట్ల విందులు వినోదాలు ఏర్పాటు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల కుల సంఘాల మీటింగులు పెడుతూ ఉన్నారు. ఒక జనరల్ ఎలక్షన్ కు ఒక నియోజకవర్గానికి జరుగుతున్నటువంటి ఉప ఎన్నికకు చేసినంత కసరత్తు కంటే ఇంకా ఎక్కువ కసరత్తు ఇప్పుడు అక్కడ జరుగుతూ ఉంది. కాకపోతే టీడీపీ ఎప్పుడైతే పోటీ పెట్టాలి అని నిర్ణయించుకున్నదో ఆ రోజు నుంచి కూడా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక రసవత్రంగా మారబోతుందని అందరూ ఊహించారు. కాకపోతే ఊహించిన దానికంటే కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువగా అక్కడ ప్రచారం జరుగుతూ ఉంది. 2 పార్టీలు భారీగా నాయకులను కార్యకర్తలను మోహరించారు. వేలాది వాహనాలు ఇక్కడ చూసినా కూడా పులివెందుల్లో హల్చల్ చేస్తూ ఉన్నాయి. పార్టీల జెండాలు మైకులు పాటలతో హోరెత్తిస్తూ ఉన్నారు. మరో 2 రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రచార హోరు మరింతగా పెరిగింది. ఇప్పటి వరకు అక్కడ జరిగినటువంటి వ్యవహారాలకు సంబంధించి మనం ఒకసారి మాట్లాడుకుంటే 2 పార్టీలు కూడా ఏకంగా ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిగడానికి కూడా వెనుకాడడం లేదు. అలా ఇప్పటి వరకు జరిగినటువంటి కేసుల్లో దాదాపు 200కు పైగా కేసులు నమోదైనట్టుగా మనకు పోలీసుల నుంచి సమాచారం అందుతుంది. ఇందులో 60 మంది పైన అత్యాయత్నం కేసులే నమోదయ్యాయంటే అక్కడ గొడవలు ఏ స్థాయిలో జరిగాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మరో 150 మంది వరకు ఉన్నటువంటి కొంతమందిని గుర్తించి వారిపైన బైండ్ ఓవర్ కేసులు కూడా పోలీసులు నమోదు చేశారు. దాదాపు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యుయేషన్ లో 600 మంది పోలీసులు పులివెందుల మండలంలో ఎలక్షన్ క్యాంపెయిన్ కు సంబంధించి భద్రతా ఏర్పాట్లలో డ్యూటీలో ఉన్నారని పోలీసు అధికారులు చెప్తూ ఉన్నారు. అంటే 5 పంచాయతీలలో మొత్తము 15 పోలింగ్ కేంద్రాల పరిధిలో 600 మంది పోలీసులు అంటే ఏ రేంజ్ లో అక్కడ పోలీసుల భద్రతను ఏర్పాటు చేశారో చేయాల్సిన అవసరము అక్కడ ఏ విధంగా ఏర్పడిందో కూడా మనకు అర్థమవుతూ ఉంది. అయితే ఈ రోజు కొంత ప్రశాంత వాతావరణంలోనే అక్కడ ప్రచారం జరిగింది. నిన్న మొన్నటి వరకు కూడా ఎక్కడ పడితే అక్కడ అలజడులు చెలరేగుతూ వచ్చాయి, గొడవలు జరుగుతూ వచ్చాయి, దాడులు జరుగుతూ వచ్చాయి. కాకపోతే పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టడంతో పాటు ఎక్కడ కూడా అనుమతి లేకుండా ప్రచారం చేయకూడదని నిబంధనలను గట్టిగా ఫాలో అవుతూ ఉన్నారు. మరోవైపు పోలీసుల భద్రతను కూడా పెంచడంతో సైలెంట్ గా 2 పార్టీల నాయకులు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ పార్టీలు అనుసరిస్తున్నటువంటి వ్యూహాల గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే టీడీపీ అధికార పార్టీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి స్ట్రాటజిస్టులు కూడా పులివెందుల్లో మకాం వేశారు. మొత్తం వాళ్ళ కనుసరణల్లోనే ప్రచారము, నాయకులు ఏ ఊరికి ఎవరు వెళ్ళాలి, ఏం మాట్లాడాలి, ఏ లీడర్లను కలవాలి, ఏ సామాజిక వర్గం ప్రజలతో మీటింగ్ ఏర్పాటు చేయాలి అనే అంత డైరెక్షన్ మొత్తం కూడా స్ట్రాటజిస్టులు డిసైడ్ చేస్తూ ఉన్నారు. టీడీపీ పార్టీ తరపున 4,000 ఓట్లు ఫిక్స్డ్ ఓట్లు టీడీపీకి బుక్ చేసుకోవాలి ముందే అన్నది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. అంటే మొత్తం 10,661 ఓట్లు అయితే 4,000 ఓట్లు అంటే దాదాపు 42% వరకు ఓట్లను ఫిక్స్డ్ ఓట్లను మనం రెడీ చేసుకోవాలా అన్నది టీడీపీ ఆ వ్యూహాన్ని ఆ టార్గెట్ ను పెట్టుకొని ముందుకెళ్తుంది. మరోవైపు వైసీపీ మాత్రం ఇది మా కంచుకోట, ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎవరు ఎన్ని గొడవలు చేసినా, ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు మాతోనే ఉన్నారని వైసీపీ వాళ్ళు కూడా గెలుపుపైన ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవే కాకుండా 2 పార్టీలు ఇప్పటికే ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా పూర్తి స్థాయిలో 2 సార్లు సర్వే చేయించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సర్వేల్లో ఇప్పటికీ కూడా కొంత
వైసీపీకే ఎడ్జున్నట్టుగా కూడా సమాచారము అందుతుంది. అయితే రోజు రోజుకు టీడీపీలో చేరుతున్నటువంటి నాయకులు గాని కార్యకర్తల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆ బలము ఎన్నికల నాటికి టర్న్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి టఫ్ ఫైట్ జరుగుతూ ఉంది. పోటీ హోరాహోరీగా ఉంది పులివెందులలో. అయితే మొత్తం ఓట్లు 10,000 చిల్లర అయితే ఇందులో ఒక 80% పోలింగ్ అయినప్పటికీ కూడా 8,000 చిల్లర ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఆ 8,000లో 4,000 ఓట్లు మన వైపు ఫిక్స్డ్ గా ఉంటే మాత్రం గెలుపు కన్ఫామ్ అన్నది రెండు పార్టీలు వేస్తున్నటువంటి అంచనా. దానికి సంబంధించి వాళ్ళ ప్రచారాలు గానీ ఇప్పటికే డబ్బులు డిస్ట్రిబ్యూషన్ కానీ వాటన్నిటికీ కూడా ప్లాన్ చేసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఇక ఓటు కాస్ట్ విషయానికి వస్తే ఓటు రేటు భారీగానే పలుకుతూ ఉంది. ఇంత హోరాహోరీగా జరుగుతున్నటువంటి ఈ పోటీలో ఒక్కొక్క ఓటు వేలంపాట జరిగితే ఏ విధంగా ఓటు రేటు పెరుగుతుందో అలా పెరుగుతూ పోతూ ఉంది. 3,000 నుంచి ప్రారంభమైనటువంటి ఓటు రేటు ఈ రోటికి 5,000కు చేరుకుంది. ఇక ఈ పోటీ మరింత టఫ్ అయితే మాత్రం ఖచ్చితంగా అది ఇంకా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఎలక్షన్స్ లో ఇలాంటి ప్రలోభాలకు నివారించడానికి అధికారులు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవి ఎక్కడా కూడా ఆగే పరిస్థితి ఉండదు. పొలిటికల్ పార్టీలకు కొంత నెట్వర్క్ ఉంటుంది. వాళ్ళు మూడో కంటికి తెలియకుండా ఈ వ్యవహారాలన్నీ కూడా నడిపిస్తారు. ఇప్పుడు పులివెందుల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు కూడా అందుకు అతీతం ఏమీ కాదు. అక్కడ మద్యం డబ్బులు ఇప్పటికే ఏర్లై పారుతోంది. ఎలక్షన్ నాటికి ఆ ఓటు రేటు ఎంతకు చేరుతుంది అన్నది కూడా మనం ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి. అయితే గొడవల విషయంలో మాత్రం కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రెండు పార్టీలు. పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఏ మాత్రం దాడికి ప్రయత్నించినా నేరుగా మర్డర్ అటెంప్ట్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరు కూడా కార్యకర్తలు ఆ గొడవల జోలికి వెళ్ళకూడదు అని ఇప్పటికే సుమన్ టీవీ కూడా వాళ్ళకు సూచిస్తూ ఉంది. అయితే నాయకులు కూడా ఈ 2 రోజులు ఏ విధంగా నయానా భయానా ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలన్న ప్రయత్నమే తప్ప ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా అది ప్రజల ముందర సేమ్ అయ్యే అవకాశం ఉంటది. అది ఓటింగ్ సమయానికి మైనస్ అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి ఆ కోణంలో లేదు. కానీ నివురుగప్పిన నిప్పులాగా ఇప్పటికీ ప్రతి గ్రామంలో కూడా వాతావరణం అక్కడ కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న ఒక భయాందోళన అయితే ప్రజల్లో ఉంది. ఈ 2 రోజుల పాటు కూడా ఇదే ప్రశాంత వాతావరణం కొనసాగితే మాత్రం ఎన్నికల రోజు కూడా అదే సుహృద్భావ వాతావరణంలో ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఇప్పుడు నాయకులు చేస్తున్నటువంటి రెండు పార్టీలు చేస్తున్నటువంటి స్ట్రాటజీలు కావచ్చు, వాళ్ళు అమలు చేస్తున్నటువంటి వ్యూహాలు కూడా మరికొంత స్పీడ్ పెంచే అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లో నిన్న ఈ రోజుతో పోలిస్తే రేపు ఇంకా బయట ప్రాంతాల నుంచి ఎక్కువ మంది నాయకులు వచ్చి రెండు పార్టీల తరఫున క్యాంపెయిన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు వాళ్ళ పార్టీ శ్రేణులతో టచ్ లో ఉన్నారు. ఏ గ్రామంలో ఏం జరుగుతుంది, ఇంతకాలం మనతో అసోసియేట్ అయినటువంటి లీడర్లు ఎవరైనా అటువైపు చూస్తూ ఉన్నారా, వాళ్ళు కావాలంటే నేరుగా నాకే లైన్ కలపండి, వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తానని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకులతో టచ్ లో ఉన్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు కూడా నేరుగా వాళ్ళ పార్టీ నేతలతో ప్రతిరోజు ఈవినింగ్ టెలికాన్ఫరెన్స్ లో ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. ప్రచార సరళి ఏ విధంగా ఉంది, ఏ నాయకులు ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు, మన గ్రాఫ్ పెరగాలంటే ఇంకా అక్కడ ఏం చేయాలి, గతంలో మనం పులివెందులకు ఏం చేశాము, ఇప్పుడు ఇంకా 4 ఏళ్ల పాటు అధికారం ఉంది కాబట్టి అక్కడ వాళ్ళకి ఏం చేయాలా అన్న వాటిపైన కూడా స్పష్టమైన హామీ ఇవ్వండి, ఆ హామీలన్నీ నెరవేర్చే బాధ్యత నాది అంటూ కూడా ఒకవైపు చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయకులకు క్యాడర్ కు భరోసా కల్పిస్తున్న నేపథ్యంలో ఇది ఇద్దరు జెడ్పీటీసీ అభ్యర్థుల మధ్య, 2 పార్టీల మధ్య జరుగుతున్నటువంటి ఎలక్షన్ కాదు, ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక ముఖ్యమంత్రికి మధ్య జరుగుతున్నటువంటి ఎలక్షన్ గా మారిపోయింది. చంద్రబాబు వర్సెస్ జగన్ మోహన్ రెడ్డి అన్న విధంగానే ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంది. వాళ్ళు ప్రత్యక్షంగా ప్రచారం చేయకపోయినప్పటికీ ఇక్కడ జరుగుతున్న ప్రతి వ్యవహారం వాళ్ళకు అనుసరణలోనే జరుగుతుంది. వాళ్ళు పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఇంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. వీడియో జర్నలిస్ట్ సాగర్ తో సుదర్శన్ రెడ్డి, సుమన్ టీవీ, కడప.